దేవునికి స్తోత్రం. దేవుని యొక్క పరిశుద్ధ నామములో ప్రభువునందు ప్రియ సహోదరి సహోదరులందరికీ నా వందనములు తెలియజేస్తూ ఉన్నాను. మన యొక్క క్రైస్తవ జీవితంలో ఒక గురి దేవుడు మనకు అనుగ్రహించి ఉన్నాడు. లోకంలో ఎన్నో రకాల భక్తి చేసేవాళ్ళు ఉన్నారు, కానీ వాళ్ళందరికీ ఒక నిరీక్షణ గురి లేవు సోదరులారా. ఎందుకంటే వాళ్ళు అనుకుంటారు, కానీ అది సత్యమైనది కాదు. సృష్టికర్త దేవాతి దేవుడు తన యందు భయభక్తులు కలిగిన వారికి మరి ఒక శాశ్వతమైన రాజ్యాన్ని ఏర్పాటు చేశాడు. మనం ఆ రాజ్యానికి చేరాలి అనేది మన యొక్క విశ్వాసమై ఉన్నది. ఆ పరలోక పట్టణములో మనము కూడా పౌరులుగా ఉండాలి అనే ఆశతో జీవించేదే క్రైస్తవ జీవితం. ఈ లోకం మట్టుకే మనము క్రీస్తునందు విశ్వాసం ఉంచినట్లయితే మనుషులందరికంటే కూడా దౌర్భాగ్యులమై ఉంటామనే సత్యాన్ని మనం పలుసార్లు జ్ఞాపకం చేసుకుంటూనే ఉన్నాం. అయితే దేవుని యొక్క ప్రజలుగా మన యొక్క జీవితంలో క్రైస్తవ జీవితానికి ఫలము నిత్య జీవం. నిత్య జీవము అంటే ఏంటి అసలు? ఈ నిత్య జీవమును గురించి చాలామందికి చాలా రకాల మరి ఆలోచనలు కలిగి ఉన్నారు. అయితే నిత్య జీవమును గురించి మనం వివరముగా తెలుసుకొని మన క్రైస్తవ జీవితంలో మనం కూడా దేవుడు అనుగ్రహించే ఫలము పొందినట్లుగా సాగిపోవాలి. ఈ యొక్క నిత్య జీవము ఈ లేఖనములలో ప్రభువు మనకు అనుగ్రహించిన సకల విధములైన అనుభవ జ్ఞానముతో కూడిన సంగతులను నేర్చుకొనుట మనకు అత్యవసరం కనుక చూడండి, యోహాను వ్రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 10-11 వచనాలు చూడండి. దేవుని కుమారుని యందు విశ్వాసం ఉంచువాడు తనలోనే ఈ సాక్ష్యము కలిగి ఉన్నాడు. దేవుని నమ్మని వాడు ఆయన తన కుమారుని గురించి ఇచ్చిన సాక్ష్యము నమ్మలేదు గనుక అతడు దేవుని అబద్ధికునిగా చేసినవాడే. మీరు అనుకుంటున్నారు, యేసుక్రీస్తు అనే మన రక్షకుడు, యేసు రక్షకుడిగా, క్రీస్తు అభిషిక్తుడుగా మనకు లేఖనాలలో ఎన్నిసార్లు వ్రాసాడో మీరు గమనించి చూడండి, చదవండి. అయితే యేసు ఈ లోకమునకు వచ్చినప్పుడు కేవలము సర్వలోకానికి రక్షకుడు. ఈ రక్షకుడు సిలువ మ్రాను మీద వేలాడుట ద్వారా క్రీస్తుగా సర్వజనులను ఆయన యందు విశ్వాసం ఉంచిన వారికి నిత్య జీవము ఇవ్వడానికి తండ్రి ఆయనకు అనుగ్రహాన్ని కలుగు చేశాడు. ఆ నిత్య జీవమును గురించిన సంగతులు మనకు ఎలా ఉన్నాయంటే, మేము దేవుని నమ్ముకున్నాం, మాకు కూడా దేవుడు అంటే చాలా విషయాలు తెలుసు, చాలా భక్తి ఉంది అనుకుంటున్నారు. కానీ సోదరులారా, కేవలము యేసునందు మాత్రమే నమ్మకం ఉంచి మనకు చక్కగా మన సదుపాయాలన్నీ చేసుకొని దేవుని యొక్క దీవెనలు ఆశీర్వాదాలు పొందామని చెప్పుకుంటూ వెళ్ళిపోతున్నాం. కానీ పరిశుద్ధమైన దేవుని యొక్క చిత్తమును గ్రహించలేని వారిగానే మిగిలిపోతున్నాం. కనుక యేసు అనగా శిశువు అని, క్రీస్తు అనగా కుమారుడు అనే సంగతిని నేను మరి పూర్వం వీడియోలు కూడా చేశాను సోదరులారా. మీరు పాత వీడియోస్లోకి వెళితే చాలా సంగతులు వ్రాసి అందులో చెప్పడం జరిగింది. అయితే దేవుని యొక్క పరిశుద్ధ నామాన్ని మనము మనకు అనుకూలంగా ఉపయోగించుకుంటున్నాం, కానీ ఆయన దయ పొందిన మనము ఆయన కొరకు జీవించాలి. ఆయన నామ ఘనత కొరకు కృతజ్ఞత కలిగి బ్రతుకవలెను. అది కేవలము క్రీస్తునందు మాత్రమే ఉన్నది అనే సత్యాన్ని గమనించండి. ఇక్కడ ఏం చెప్తున్నాడంటే, దేవుని నమ్మనివాడు ఆయన తన కుమారుని గురించి ఇచ్చిన సాక్ష్యము నమ్మలేదు గనుక అతడు దేవుని అబద్ధికునిగా చేసినవాడే. కుమారుడు ప్రత్యేకించి అసలు యేసుని గురించిన సువార్త ఈ రోజుల్లో చెప్పుకోవాల్సిన అవసరం లేదండి. అసలు అపోస్తులుడైన పౌలు అతని దినములలోనే యేసుని గురించి చెప్పడం కన్నా క్రీస్తుని గురించి విస్తారముగా ప్రకటన చేసి ఉన్నాడు. యేసు నందలి సువార్తలో శరీర క్షేమమే ఉంది సోదరులారా. ఎవరైనా రావటం ఆత్మక్షేమం గురించి చెప్తే సువార్త వినటానికి విశ్వసించటానికి వారికి శక్తి చాలదు. కనుక ప్రభువు మొదటిగా
శరీర అవసరతలు తీర్చి, వారి ఆకలి తీర్చి, వారికి స్వస్థతలు చేసి ఆ తర్వాత క్రీస్తు సువార్తను ప్రకటించినట్లుగా దేవుని యొక్క పరిశుద్ధ లేఖనాల్లో వ్రాయబడి ఉన్నది. అయితే మన యొక్క జీవితాల్లో కుమారుడైన క్రీస్తును అంగీకరించుట ఎంత ప్రాధాన్యత కలిగిందో, అసలు అది మనకు అత్యవసరం. క్రీస్తు సువార్తలోనే మన బ్రతుకంతా ఉంది. కనుకనే ఇక్కడ ఏమని చెప్తున్నాడంటే చూడండి, ఆ సాక్ష్యం ఏమనగా దేవుడు మనకు నిత్య జీవమును అనుగ్రహించెను, ఆ జీవము ఆయన కుమారుని యందున్నది అని చెప్పాడు. దేవుడు మనకు నిత్య జీవమును అనుగ్రహించెను. ఆ నిత్య జీవము ఎక్కడా మీకు దొరకదు, కేవలము కుమారుడైన క్రీస్తులోనే దొరుకుతుంది. మనం సహజంగా చూస్తున్నాం, చర్చిలకు వెళ్ళే వాళ్ళందరికీ మామూలుగా అన్ని ఆశలు, అన్ని శరీరాశలన్నీ సాధారణంగా లోకంలో అన్ని ప్రజలకు ఎలాగున్నాయి అలాగే ఉంటున్నాయి. వారిలో వారికి మరి అంత కల్మషంతో కూడిన పనులు, అంత శరీర సంబంధమైన మనస్సుతో కూడిన హెచ్చించుకోవటాలు, గొప్ప చేసుకోవటాలు, కులాలని, లేకపోయినట్లయితే వారి హోదాలను బట్టి మనుషుల్ని వాళ్ళకు వాళ్ళు సహవాసులుగా తయారు చేసుకొనుట, ఇదంతా మీరు చూసినట్లయితే సోదరులారా, వీళ్ళు కూడా అందరూ ప్రభువుని నమ్ముకున్న వాళ్ళే. కానీ అది భక్తి కాదు. నిజముగా శరీర స్వభావము చచ్చిపోతేనే మనము దేవునికి ఇష్టలైన వారిగా బ్రతకటానికి వీలు కలుగుతుంది. శరీర స్వభావం చావాలంటే కేవలము కుమారుని యందు అనగా క్రీస్తు బోధయందు మాత్రమే మనము అట్టి శక్తిని సంపాదించుకోగలం. కనుక ఈ లేఖనాల్లో మీరు చూస్తే ప్రభు అట మనకు నిత్య జీవమును దయచేశాడు. ఎక్కడుంది ఆ నిత్య జీవం? ఎక్కడ దొరుకుతుంది? ఎవరు ఇవ్వగలరు అంటే తన కుమారుడైన క్రీస్తు ద్వారానే ఈ నిత్య జీవాన్ని మనకి దయచేశాడు అనే మాట మనకి ఇక్కడ స్పష్టంగా మనం చదువుకుంటున్నాం. అయితే ఇదే అధ్యాయంలో 20వ వచనం చూడండి, మనము సత్యవంతుడైన వారిని ఎరుగవలనని దేవుని కుమారుడు వచ్చి మనకు వివేకం అనుగ్రహించి ఉన్నాడని ఎరుగుదుము. చూడండి, మనము సత్యవంతుడైన వారిని ఎరుగవలనని, అసలు దేవుడెవరో, సత్యవంతుడెవరో, సృష్టికర్త ఎవరో ప్రజలకు తెలియకనే కదా. నేనేదో ఒక చిన్న షార్ట్ వీడియోలో ప్రభు గొప్పవాడు అనేసరినని పెడితే మరొకడు పెడతాడు దానికి కామెంట్గా జై శ్రీరామ్ అంటాడు. ఏంటో అది అసలు వాళ్ళకి అర్థం కాదు. వాళ్ళ మాటలు చెప్పుకొని వాళ్ళకు తగిన మాటలు చెప్పుకొని అలాగూ సంబోధిస్తే బాగానే ఉంటుంది. నేను దేవుని మాట చెప్తే ఏదో ఒక వచనాన్ని షార్ట్ వీడియో అంటే ఎంత నిడివేండేది చిన్నది, దానిలో ఆ చిన్న మాటను కూడా జీర్ణించుకోలేక అలాగున వాళ్ళు ఏదో దాన్ని మరి కించపరిచినట్లో, వ్యతిరేకించినట్లో, లేకుంటే వాళ్ళ యొక్క మరి మానవత్వం చెడిపోయిందో, వాళ్ళ మనసులు బుద్ధి పాడైపోయినాయో నాకు తెలియదు, కానీ అలాగా వికృత చేష్టలు చేస్తూ ఉంటారు. నేను నా దేవుని గురించి చెప్పుకుంటున్నాను, నా దేవుని యొక్క మాట అంగీకరిస్తే అంగీకరించు, లేకపోతే మానే, అంతేగాని దానికి పిచ్చి మాటలో పెట్టి ఆనందించడం అనేది అది వాళ్ళ పిచ్చి చేష్టలకు చిహ్నం. అయితే చూడండి ఇక్కడ ఏమని చెప్తున్నాడు, నేను సత్యవంతుడైన దేవునిని మనము తెలుసుకున్నట్లుగా దేవుని కుమారుడు వచ్చి మనకు వివేకం అనుగ్రహించి ఉన్నాడని ఎరుగుదము. అది తెలియకే కదా, వివేకము లేకే కదా ప్రజలందరూ నానా విధాలుగా వాళ్ళ పిచ్చి చేష్టలన్నీ చేసి దానికి భక్తి అని పేరు పెట్టుకున్నారు. మనుషుల యొక్క కల్పన కథలు, బాగా మేధావులు, తెలివితేటలు ఉన్నవాళ్ళు ఏదో ఒకటి కథల కింద వ్రాస్తే వాటిని కూడా దేవుళ్ళని పెడుతున్నారు. ఎక్కడన్నా చిన్న రాయి దొరికితే దానికి ఏవో బొట్లు పెట్టేసి దానికి ఒక గుడి కట్టడం మనం చూస్తున్నాం సోదరులారా, మన చుట్టూ జరుగుతున్నవి అవే. అయినా మనం వాళ్ళని ఏమనం, కానీ వాళ్ళ వెకిలితనం ఏంటంటే మనకి ఏదో విధంగా ఇబ్బంది పెట్టాలి, బాధ పెట్టాలి అని రకరకాల కామెంట్స్ పెడుతూ ఉంటారు. సరే, ఏదైనా మంచిదే, అది ఎవరి క్రియలు వారి వెంట పోవునని ఆత్మ తేటగా చెప్పుచున్నాడు. దేనికి మనం నేనైతే అసలు దేనికి లెక్క చేయను సరిగదా. ఎవరైనా దూషించి పెట్టినా చాలా సంతోషిస్తాను. ఈ దేవుని నామం నిమిత్తం దూషణే కదా, నేనే నా సొంత మాటలు కాదు కదా చెప్తుంది. చిన్న పనికే ఇంతగా వాళ్ళు మరి వ్యతిరేకించే వాళ్ళని మనం చూస్తున్నాం. అయితే సృష్టికర్త దేవాది దేవుడు తన ప్రియకుమారుని లోకంలోని పంపిస్తే ఆ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు లోకంలోనికి వచ్చి సత్యవంతుడైన వారిని మీరు తెలుసుకొనవలెను. నా తండ్రి సత్యవంతుడు, ఆయన నన్ను మీ కొరకు ఈ లోకమునకు పంపించాడు
కనుక మీరు ప్రతి ఒక్కరు కూడా నన్ను చూసి నా దేవుని చూచిన వారిగా ఆయన రాజ్యంలోనికి చేరాలి అని ప్రేమ కలిగిన ప్రభువు చాలా చక్కగా మనకు విశదపరిస్తే, వివేకమును దయచేస్తే, ఆ వివేకాన్ని నాడు దేవుని ప్రజలు కూడా ఉపయోగించుకోలేకపోతున్నారు. చూడండి ఇక్కడ ఏమంటున్నాడు, దేవుని కుమారుడు వచ్చి మనకు వివేకం అనుగ్రహించి ఉన్నాడని ఎరుగుదము. మనము దేవుని కుమారుడైన యేసుక్రీస్తునందున్న వారమై సత్యవంతుని అందున్నాము. ఆయనే నిజమైన దేవుడును నిత్య జీవమునై ఉన్నాడు. ఆయనే నిజమైన దేవుడు, నిత్య జీవము. ఆయనే తన వారందరినీ కూడా సదాకాలం ఆయనతో కూడా జీవింప చేస్తాడు. దాన్ని నిత్య జీవము అని లేఖనముల్లో మనం చదువుకుంటున్నాం. అసలు నిత్య జీవము అంటే ఏంటి? నిత్య జీవము ఎక్కడున్నది అనగా ఆయన కుమారుని యందున్నది అని మనం చదువుకున్నాం. అసలు నిత్య జీవము అంటే ఏంటి అని మరి యొక్క అనుభవాన్ని కూడా చదువుకుందాం. యోహాను సువార్తలో 12వ అధ్యాయం 47వ వచనం నుంచి చూడండి. ఎవడైనను నా మాటలు వినియు వాటిని గైకొనుకుంటున్న ఎడల నేను అతనికి తీర్పు తీర్చను. ఎవడైనను నా మాటలు వినియు వాటిని గైకొనుకుంటున్న ఎడల నేను అతనికి తీర్పు తీర్చను. నేను లోకమునకు తీర్పు తీర్చుటకు రాలేదు కానీ లోకమును రక్షించుటకే వచ్చితిని. నన్ను నిరాకరించి నా మాటలు అంగీకరింపని వానికి తీర్పు తీర్చువాడు ఒకడు కలడు. నేను చెప్పిన మాటయే అంత్యదినమున వానికి తీర్పు తీర్చును. ఎలయనగా నా అంతటా నేను మాట్లాడలేదు, నేను ఏమనవలెనో ఏమి మాట్లాడవలెనో దానిని గూర్చి నన్ను పంపిన తండ్రియే నాకు ఆజ్ఞ ఇచ్చి ఉన్నాడు. పరలోకపు తండ్రి ఏదైతే ఆజ్ఞ ఇచ్చి కుమారుడికి పంపించాడో ఆ ఆజ్ఞను అనుసరించి నడుచుకుంటున్నాను. నా అంతటా నేను మాట్లాడట్లేదు, నా తండ్రి ఏది చెప్పమన్నాడో నేను అదే చెప్తున్నానని ప్రభువు తెలియచేస్తూ, మరియు ఆయన ఇంకొక విషయాన్ని కూడా చెప్తున్నాడు. మరియు ఆయన ఆజ్ఞ నిత్య జీవమని నేను ఎరుగుదును అన్నాడు. దేవుడు ఇచ్చిన ఆజ్ఞ నిత్య జీవమట. అసలు నిత్య జీవం అంటే ఏంటి అనగా, దేవుడు ఇచ్చిన ఆజ్ఞ నిత్య జీవము. సోదరులారా, ఆజ్ఞను అనుసరించుట మరి అది అందరికీ సాధ్యమో? ఎంతమంది నిత్య జీవాన్ని పొందుతారో దీన్ని బట్టి చూడండి. బాప్తిసం తీసుకొని పరలోకానికి వెళ్ళమండి. బాప్తిసం తీసుకొని చర్చికి వెళ్ళి కానుకలు ఇచ్చేసి, లేకపోతే ఏదో పాస్టర్లకు భోజనాలు పెట్టి, ఇదంతా పనికి మాలిన పద్ధతులు. ఇది నిజంగా దేవుని యొక్క సన్నిధిలో ప్రభువు అంగీకరించిన సేవా విధానం కాదు సోదరులారా. ఎందుకనగా మీ మధ్యలో దేవుని యొక్క పనివారం చెప్పుకుంటున్న వాళ్ళు చాలామంది అబద్ధ బోధకులే. వాళ్ళందరూ శరీరానుసారమైన మనస్సు కలిగిన వారై శరీర సంబంధమైన మాటలు చెప్పి ప్రజలను మోసం చేస్తూ ఉన్నవారే. కనుకనే ప్రభు అంటున్నాడు కదా, దేవుని యొక్క ఆజ్ఞ నిత్య జీవము అని చెప్పాడు. ఆ ఆజ్ఞను అనుసరించుట, ఆ ఆజ్ఞను అనుసరించి జీవించు వారందరూ కూడా నిత్య జీవానికి వారసులు అవుతారు. అనగా యుగ యుగములు ప్రభువుతో జీవించడానికి వారసులుగా ఎంచబడతారు. అంతేకాదు పరలోక రాజ్యములో పౌరులుగా వారు దేవునితో కూడా సదాకాలము జీవిస్తారు. అదియే నిత్య జీవము. కనుక ఆయన ఆజ్ఞయే నిత్య జీవము అని తెలియచేస్తున్నాడు. దేవుని యొక్క ఆజ్ఞ ఒకనొకప్పుడు దేవుడు ఆదాముకు చెప్పాడు, మీరు ఈ తోట చెట్ల ఫలములలో దేన్నైనా తినొచ్చు, ఈ మంచి చెడు తెలివినిచ్చు ఈ వృక్ష ఫలాన్ని మీరు తినకూడదు అని చెప్పాడు. అప్పటికి దేవుడు ఆదాము హవ్వలకు ఆ ఆజ్ఞ మాత్రమే ఇచ్చాడు సోదరులారా. కానీ ప్రస్తుత కాలంలో ప్రభువు ఈ క్రొత్త నిబంధన కాలంలో మనకు కూడా ఆజ్ఞనిచ్చాడు. ఏ కాలమునకు ఏ ఆజ్ఞ అది చెల్లుబాటు అవుతుందో కూడా మీరు దయచేసి ఆలోచన చేయాలి. ఏదో క్రైస్తవులు అంటే వివేకము కలిగిన వారిగా ఉండాలి, కానీ బుద్ధి జ్ఞానం లేని వాళ్ళలాగా ఏది పడితే అది ఎవరు చెప్పినా నమ్మి వాళ్ళ వెంట పోవటం అనేది కరెక్ట్ కాదు. ఎందుకనగా మనకు ఒక ధర్మం ఉంది, మనకొక గ్రంథం ఉంది, మనకొక చట్టం ఉంది. మన కొరకు మరణించి తిరిగి లేచిన ప్రభు అయిన క్రీస్తు ఆ సిలువలో మరణించిన అనుభవము, ఆయన తిరిగి లేచిన పద్ధతి అంతా మన జీవితంలో మనం కూడా క్రీస్తుతో కూడా పాతిపెట్టబడిన వారమై క్రీస్తుతో కూడా
చనిపోయి తిరిగి లేచిన అటువంటి చక్కని అనుభవాలు కూడా పొందే పద్ధతులు దేవుని యొక్క లేఖనాల్లో మన కొరకు వ్రాశాడు. కనుకనే దేవుని యొక్క ఆజ్ఞ నిత్య జీవము అనే సత్యాన్ని గమనించండి. ప్రస్తుత కాలంలో ఇచ్చిన ఆజ్ఞ మరి ముఖ్యంగా సోదరులారా, నేను క్రొత్త ఆజ్ఞ ఇచ్చుచున్నానని చూడండి. యోహాను సువార్త 13వ అధ్యాయంలో 34వ వచనం, మీరు ఒకరినొకరు ప్రేమింపవలనని మీకు క్రొత్త ఆజ్ఞ ఇచ్చుచున్నాను. ఒకరినొకరు ప్రేమింపవలెను అనగా శరీర సంబంధంగా కాదు సోదరులారా, ఒకరి ఆత్మ కొరకు మరి ఒకరు ప్రయాసపడుట అనేది మనకు దేవుడు అనుగ్రహించిన క్రొత్త ఆజ్ఞ. అనగా సపోజ్ నేనున్నాను అనుకోండి, దేవుని యొక్క ప్రేమ పొంది ఉన్నాను, దేవుని యొక్క కార్యములు నా జీవితంలో విస్తారంగా జరిగాయి, ప్రభువు నాకు ఎన్నో సంగతులు తెలియచేశాడు, వీటిని నా మట్టుకు నేనే భద్రపరుచుకొని నేనేదో భక్తి కలిగిందాన్ని అనుకొనుట దేవునికి ఇష్టం కాదు. ఒకరినొకరు ప్రేమించవలను అనగా నాకు నా యొక్క అనుభవాన్ని నేను కొందరికి తెలియచేసినట్లయితే వారు కూడా కొన్ని విషయాలు నేర్చుకుంటారు, కొన్ని చెడుతనాన్ని విడిచిపెడతారు, వారు కూడా పరిశుద్ధతలో వాళ్ళు శక్తివంతులు అవుతారు. ఆ విధమైన ప్రేమనే కానీ శరీర సంబంధంగా వాళ్ళు ఏదో పెట్టారు మనము చేరబెడదాం, వాళ్ళు చేరబెట్టి, లేకపోతే వీళ్ళు భోజనానికి పిలిస్తే వాళ్ళు భోజనానికి, ఇలాంటి చెత్త పనులు చేసి సాతానుకు చోటు ఇవ్వకూడదు. క్రైస్తవ జీవితానికి ఏది ఆజ్ఞ అని ప్రభువు చెప్పాడు దానిని మనం చేయటం ద్వారా తండ్రి చిత్తాన్ని నెరవేర్చగలం. దయచేసి ఈ లేఖనాలను గమనించండి. మరి అసలు నిత్య జీవము అంటే మరి దేవుని ఆజ్ఞను చదువుకున్నాం. ఇక రెండవదిగా కూడా మీకు ఒక విషయం చెప్తాను. యోహాను సువార్త 17వ అధ్యాయం 3వ వచనం చూడండి. అద్వితీయ సత్యదేవుడవైన నిన్నును నీవు పంపిన కుమారుని ఎరుగుటయే నిత్య జీవము అన్నాడు. చూడండి, నీవు పంపిన యేసుక్రీస్తును ఎరుగుటయే నిత్య జీవము. యేసును తెలుసుకోవాలి, క్రీస్తును తెలుసుకోవాలి. యేసుక్రీస్తు అను ఒక మనుష్యుడు లేక దేవుని కుమారుడు ఒక మనుష్య కుమారుడిగా ఈ లోకంలోనికి వచ్చి యేసుగా క్రీస్తుగా ఆయన ఏమి చెప్పాడో ఏమి బోధించాడో వాటిని స్పష్టంగా తెలుసుకొనుట, ఎవరైతే తెలుసుకొని వాటిని అనుసరించి జీవిస్తారో అట్టివారు నిత్య జీవం పొందుతారు. కనుక నిత్య జీవం అనగా ఏంటి? ఒకటి ఆయన ఆజ్ఞ నిత్య జీవము, రెండవది ఆయన అద్వితీయ సత్య దేవుని మనమందరము తెలుసుకొని ఆయన పంపిన యేసుక్రీస్తును ఎరుగుటయే నిత్య జీవము. ఎరుగుటయే అంటే మాకందరికీ తెలుసు, మేము యేసుక్రీస్తునే నమ్ముకున్నాం అంటూ ఉన్నారు. నమ్ముకున్నంత మాత్రాన వెళ్ళిపోం సోదరులారా. ఆయన చెప్పినట్లుగా జీవించాలి, ఆయన చేసినట్లుగా మన ప్రవర్తన, మనము కూడా పరిశుద్ధ ప్రవర్తన కలిగి ఉండాలి. అప్పుడు మాత్రమే మనము నిత్య జీవాన్ని పొందటానికి వీలు కలుగుతుంది. కనుక దయచేసి ఈ యొక్క లేఖనాలను మీరు గమనించాలి. యోహాను సువార్త 3వ అధ్యాయం 36వ వచనంలో చూడండి. ప్రభువు ఏం చెప్తున్నాడంటే, కుమారుని యందు విశ్వాసం ఉంచువాడే, నేను మీకు మళ్ళీ చెప్తున్నాను సోదరులారా, ఏ విధము చేతనైనా యేసే క్రీస్తు అని తెలుసుకోవాలి. ఎలాగైనా సరే ప్రతివారు పరిపూర్ణమైన భక్తి క్రీస్తులో ఉన్నది కనుక క్రీస్తు ఆయన యందు విశ్వాసం ఉంచువారిగా మార్పు చెందాలి అనేది నా కోరిక. మీరు క్రైస్తవులుగా లేకుంటే దేవుని యొక్క ప్రజలుగా పిలువబడినంత మాత్రాన మీ భక్తిలో పరిపూర్ణత రాదు. మీరు క్రీస్తునందు పరిపూర్ణతను సంపాదించుకోవాల్సిన అవసరత ఉంది కనుక క్రీస్తు అనగా కుమారుడు. అందుకే కుమారుని యందు విశ్వాసం ఉంచువాడే నిత్య జీవము కలిగిన వాడని, కుమారునికి విధేయుడు కానివాడు జీవము కూడా చూడడు కానీ దేవుని ఉగ్రత వారి మీద నిలిచి ఉంటుంది అని తెలియచేశాడు. కుమారుని అంగీకరించని వారందరూ ఈ సృష్టిలో వాళ్ళు ఎవరైనప్పటికీ వాళ్ళందరూ దేవుని ఉగ్రత పాలైపోతారు అనే సత్యాన్ని కూడా ప్రభువే చాలా స్పష్టముగా ప్రపంచానికే తెలియచేసిన సత్యం. ఎందుకనగా పరిశుద్ధ గ్రంథం ఏదో రాష్ట్రానికో ఒక దేశానికో కొందరు మనుషులకో కాదు సోదరులారా, సర్వలోకములో ఉన్న ప్రతి మనిషికి సంబంధించినదే. ఆయన కూడా సర్వలోక రక్షకుడిగా ఈ లోకంలోనికి వచ్చి ఉన్నాడనే సత్యాన్ని ఆ యొక్క కుమారుని యందు విశ్వాసం ఉంచువాడే నిత్య జీవం కలిగిన వాడు. కుమారుని చూచి అనగా సిలువ వేయబడిన క్రీస్తుని గురించి భూమి మీద ఎవరికి తెలియకుండా లేదు. కుమారుని చూచి కూడా
ఆయనకు విధేయత చూపించకపోయినట్లయితే అట్టి వారందరూ దేవుని ఉగ్రత పాలైపోతారు అనే సత్యాన్ని కూడా ప్రభువు మనకు తెలియచేస్తున్నాడు. అయితే దేవుని యొక్క సన్నిధిలో ప్రభు యొక్క కృపను బట్టి ఆయన ఏమని తెలియచేస్తున్నాడంటే ఈ యొక్క నిత్య జీవమునకు సంబంధించిన వాక్యము అనగా నిత్య జీవపు మాటలు, దీన్ని కూడా ఒకసారి మనం ఆలోచించినట్లయితే యోహాను సువార్త 4వ అధ్యాయంలో 4వ అధ్యాయం 14వ వచనం చూడండి. నేనిచ్చు నీళ్లు త్రాగువాడు ఎప్పుడునూ దప్పికొనడు. నేనిచ్చు నీళ్లు త్రాగువాడు ఎప్పుడునూ దప్పికొనడు. చాలా ప్రత్యేకమైన మాట అండి ఇది. ఇక్కడ సమరయ స్త్రీతో ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు. సమరయ స్త్రీ కూడా దేవుని యొక్క భయభక్తులు కలిగిన వ్యక్తిగానే జీవిస్తూ ఉంది. కానీ ఆమె తన యొక్క జీవితంలో లోటు కలిగి ఉన్నది. దేవుని నమ్ముకొని పాపం చేసిన వాళ్ళు బోలెడంతమంది చేస్తున్న వాళ్ళు ప్రస్తుత కాలంలో మన కళ్ళతో విస్తారంగా చూస్తున్నాం. దేవుని నమ్ముకుంటున్నాం అంటారు, కానీ వాళ్ళు చేసే క్రియలన్నీ కూడా అసహ్యకరమైన క్రియలే. అయితే ఇక్కడ ప్రభువు ఏమని చెప్తున్నాడంటే చూడండి, పై వచనం కూడా ఒకసారి మనం చూస్తే, అందుకు యేసు ఈ నీళ్లు త్రాగు ప్రతివాడును మరలా దప్పిగొనును. యాకోబు బావి నీళ్లు త్రాగిన ప్రతివాడు అనగా ధర్మశాస్త్ర సంబంధమైన భక్తిని చేసే ప్రతివాడు మరలా దప్పిగొంటాడు. ఎందుకనగా ధర్మశాస్త్రము బలహీనమైనది. ప్రభు అయిన యేసుక్రీస్తు ఆయన శరీరమందు ధర్మశాస్త్రమును కొట్టివేసి ఉన్నాడు సోదరులారా. ఎందుకంటే అది బలహీనమైనది కనుక. అందుకే చెప్తున్నాడు, ఈ నీళ్లు త్రాగువాడు మరలా దప్పికొంటాడు, కానీ నేనిచ్చు నీళ్లు త్రాగువాడు ఎప్పుడునూ దప్పికొనడు. నేను వానికిచ్చు నీళ్లు నిత్య జీవమునకై. జాగ్రత్తగా చూడండి, నిత్య జీవమునకై వానిలో ఊరిడి నీటి బొగ్గగా ఉండును అని చెప్తున్నాడు. ప్రభు యొక్క నీళ్లు, ప్రభువిచ్చే నీళ్లు. ఈ నీళ్లను గురించి నెక్స్ట్ వీడియోలో చెప్తాను సోదరులారా మీకు. ప్రభువిచ్చు నీళ్లు త్రాగువాడు ఎప్పుడు కూడా దప్పికొనడు. ఎందుకంటే అది వానిలో ఊరేడి నీటి బుగ్గగా నిత్య జీవం పొందడానికి మాత్రమే ఆయన బోధిస్తాడు కనుక, పరలోక రాజ్య సంబంధమైన మర్మములు బోధిస్తాడు కనుక, పరలోక రాజ్యానికి సిద్ధపరిచే విధానాన్ని బోధిస్తాడు కనుక, ఆ బోధ వినిన వారు ఎప్పుడూ కూడా మరలా దప్పికొనరు. అనగా లోకదాహమో, పాపదాహమో, బంధువుల దాహమో, లేకపోయినట్లయితే ధనదాహమో ఈ లోకంలో ఇక వారికి ఏ దాహము కూడా వేయదండి. ఎప్పుడైతే క్రీస్తు నీలో ఉన్నాడో ఇక దాహము ఎన్నటికీ వేయదు. పైగా నీవు దినదినము సిలువను ఎత్తుకొని ప్రభువును వెంబడించు విధానములో నిత్య జీవము పొందుటకు ఆయన తెలియచేసే శ్రేష్టమైన సంగతులు ఆయన ఇచ్చే నీళ్లు కనుక, ఈ యొక్క పరలోక రాజ్య సంబంధమైన సంగతులు మనలను పరలోకానికి నడిపిస్తాయి. ఒక బోధకుడు లోక సంబంధమైన మాటలు చెబితే అక్కడున్న సంఘంలో ఉన్న వాళ్ళందరూ లోకస్తులుగా తయారవుతారు. లోకంలో నుండే కదా వచ్చాం, మరలా లోకస్తుల్లాగా తయారు చేయటం ఈ పాస్టర్లు చేసేది సేవా సోదరులారా. పరలోకంలో నుండి దిగి వచ్చిన వాడు పరలోక సంబంధమైన సంగతులు బోధిస్తూ ఉంటే వాటన్నిటినీ ప్రక్కన పెట్టి, అలాంటి మాటలైతే ఎవరు నమ్ముతారు? ఈ మధ్య ఎవరో ఒకతను కామెంట్ కూడా పెట్టాడు, నాకు ఈ లోకంలో ఉన్నన్నాళ్లే ఈ బంధాలు వీటితోటే, ఈ లేకపోతే ఆ యేసుప్రభు ఏం దేవుడు అని ఈ లోకం గురించి మాట్లాడుతున్నాడు ఎవరో. ప్రభు మనకు చెప్పేవన్నీ పరలోక సంబంధమైనవే. ఈ లోకానికి సంబంధించిన జీవితం అశాశ్వతమైంది. కొన్నాళ్లే ఉంటాం ఈ లోకంలో కనుక కొద్ది రోజులుండే భక్తి చెప్పడాయినా శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను గనుక విడువక నీ ఎడల కృప చూపుచున్నానని చెప్పిన దేవాతి దేవుడు మనలను శాశ్వతమైన ప్రేమతో ప్రేమిస్తున్నాడు. అనగా ఆయన ఎల్లప్పుడూ మనము జీవించే సంగతులను బోధిస్తాడు కనుక ప్రభు అయిన యేసుక్రీస్తు చెప్తున్నాడు, ఈ నీళ్లు త్రాగువాడు మరలా దప్పికొనను, నేనిచ్చు నీళ్లు త్రాగువాడు ఎప్పుడు కూడా దప్పికొనడు అనే సత్యాన్ని తెలియచేస్తున్నాడు. అయితే దేవుని యొక్క లేఖనములలో సోదరులారా, ఇదే 4వ అధ్యాయంలో 36వ వచనం చూడండి. విత్తువాడును కోయివాడును కూడా సంతోషించినట్లు కోయివాడు జీతం పుచ్చుకొని నిత్య జీవార్థమైన ఫలము సమకూర్చుకొంచున్నాడు. విత్తువాడును కోయివాడును కూడా సంతోషించినట్లు దేవుని యొక్క సత్యవాక్యమును ప్రకటన చేసినట్లయితే
దేవుని యొక్క సత్యవాక్యమును అనుసరించి నిత్య జీవమును పంట కోసుకునే కృపను ఇక్కడ కూడా ప్రభువు చెప్తున్నాడు. కోయివాడు జీతం పుచ్చుకొని నిత్య జీవార్థమైన ఫలము సమకూర్చుకొనుచున్నాడు అని చెప్తున్నాడు. అనగా నిత్య జీవమునకు పరలోక సంబంధమైన వాక్యాన్ని ప్రకటన చేసే ఆ సంఘములో నిత్య జీవమునకు సిద్ధపరిచే విశ్వాసులే వాళ్ళందరూ కూడా పరలోక సంబంధమైన విశ్వాసముతోటి సాగిపోతారు కనుక అది నిత్య జీవార్థమైన ఫలమును సమకూర్చుకొనుచున్నాడు అని తెలియచేస్తూ ఉన్నాడు. అందుకే అపోస్తుడైన పౌలు కూడా ఈ సందర్భంగా ఒక మాట తెలియచేస్తూ ఉన్నాడు. గలతీయులకు వ్రాసిన పత్రిక 6వ అధ్యాయం 7-8 వచనాలు చూడండి. మోసపోకుడి, దేవుడు వెక్కిరింపబడడు. మనుష్యుడు ఏమి విత్తునో ఆ పంటనే కోయను. మనుష్యుడు ఏమి విత్తునో ఆ పంటనే కోయను. అంతే కదా, లోకంలో ఎవరు ఏ పంట వేస్తే ఏ విత్తనాలు వేస్తారో అదే పంట వస్తుంది. అయితే ఎలాగనగా తన శరీరేచ్ఛలను బట్టి విత్తువాడు తన శరీరము నుండి క్షయమును పంట కోయును. లోకములో మనం చూస్తాం, ఏది విత్తితే ఆ పంటే వస్తుంది. అలాగే క్రైస్తవ జీవితంలో మీరు శరీరాశల కొరకు దేవుని దగ్గరకు వచ్చారా? అలాగైనట్లయితే క్షయమైపోయే నశించిపోతారు, జాగ్రత్త అని చెప్తున్నాడు. అయితే నిత్య జీవము కొరకు ఆత్మను బట్టి విత్తువాడు అన్నాడు. ఆత్మను బట్టి అనగా పరలోకానికి వెళ్ళాలి, నిత్య జీవాన్ని సంపాదించుకోవాలి, నా దేవుని యొక్క ఆజ్ఞను నేను అనుసరించాలి, తండ్రిని కుమారుని నేను పూర్తిగా ఆయన అడుగుజాడల్లో నడుచుకొని నా తండ్రి రాజ్యంలోనికి చేరాలని ఎవరైతే విశ్వసిస్తారో అట్టివారు ఆత్మను బట్టి విత్తువారు. కొంతమంది శరీరమును బట్టి విత్తుతున్నారు, అనగా శరీరాశల కొరకు దేవుని దగ్గరికి వస్తున్నారు. మరికొంతమంది పరలోకము కొరకు తాము దేవుని యొక్క రాజ్యానికి ఎలాగైనా వెళ్ళాలి, అశాశ్వతమైన ఈ లోకంలో మన్నైపోయే ఈ దేహంలో దేన్ని కూడా ప్రేమించకూడదు, పరలోకానికి వెళ్ళాలి అని ఎవరైతే అట్టి విశ్వాసీయతను కలిగి జీవిస్తారో అట్టి వారికి చూడండి ఏం చెప్పాడు. ఎలాగనగా తన శరీరేచ్ఛలను బట్టి విత్తువాడు తన శరీరము నుండి క్షయమును పంట కోయును. ఆత్మను బట్టి విత్తువాడు ఆత్మ నుండి నిత్య జీవమును పంట కోయును. పంట కూడా ఏది విత్తితే అదే వస్తుంది. అలాగే ఏ సంఘములో నిజముగా ప్రభువు చేత పంపబడిన బోధకుడైతే ఆత్మను బట్టే విత్తుతాడు సోదరులారా. ఎందుకనగా దేవుడు ఆత్మయ్య ఉన్నాడు కనుక ఆయనను ఆరాధించేవారు కూడా ఆత్మతో సత్యముతో ఆరాధించాలి కనుక అక్కడ విత్తే విధానం కూడా ఆత్మను బట్టే ఉంటుంది. అనగా ఆత్మ కొరకే, ఆత్మ నిత్యము, ఆత్మ సత్యము సోదరులారా. ఆత్మ చావులేనిది కనుక ఈ యొక్క ఆత్మ, నీ ఆత్మను నీవు నరకానికే పంపించుకుంటావో పరలోకానికి పంపించుకుంటావో నీ చేతుల్లోనే ఉంది. భక్తులు మనకు సహాయపడుతూ ఉన్నారు, నీ యొక్క ఆత్మను చంపుకోవద్దు, పరలోకం కొరకు సిద్ధపడు అని ప్రభువైన యేసుక్రీస్తు మనకు సిలువలో మాదిరి చూపించాడు. శరీరం అంతా ఈ విధముగా సిలువ వేయబడుతూ ఉన్నప్పటికీ నా తండ్రి చిత్తాన్ని నేను నెరవేరుస్తూ ఉన్నాను, పరలోకానికి ఆరోహణుడై వెళ్ళిపోతాను, మరలా మీ కొరకు నా యందు విశ్వాసం ఉంచిన వారందరి కొరకు కూడా మరలా వస్తానని కూడా చెప్పిన దేవాతి దేవుని కుమారుడు, ప్రియ కుమారుడు, ఆయన మనకు దారి చూపించాడు. ఆయన యొక్క అపోస్తులు కూడా మనకు చాలా స్పష్టముగా సత్యమును ప్రకటన చేశారు సోదరులారా. కనుకనే ఆత్మను బట్టి విత్తుతున్నావా, శరీరాన్ని బట్టి విత్తుతున్నావా? జాగ్రత్త. శరీరాన్ని బట్టి విత్తితే క్షయమైపోతావు, నశించిపోతావు. ఆత్మను బట్టి విత్తినట్లయితే నిత్య జీవమును పంట కోసుకుంటావు, అనగా పరలోక రాజ్యంలో యుగయుగములు ప్రభువుతో ఉంటావనే సత్యాన్ని తెలియచేస్తూ ఉన్నాడు. అయితే దేవుని యొక్క లేఖనములలో చూడండి, యోహాను సువార్త 6వ అధ్యాయంలో 68వ వచనం చదువుకుందాం. సీమోను పేతురు, ప్రభువా ఎవని యొద్దకు వెళ్ళదుము, నీవే నిత్య జీవపు మాటలు కలవాడవు. నిత్య జీవపు మాటలు ఎవరి దగ్గర దొరుకుతాయో తెలుసా? ప్రభువు ఆయన సత్యాన్ని చెప్తూ ఉన్నాడు. అనగా నా శరీరము తిని నా రక్తము త్రాగువాడే నిత్య జీవము కలిగిన వాడు అని చెప్పాడు. ఆ మాటతో చాలామంది ఆయన దగ్గర 70 మంది శిష్యులు ఉండేవాళ్ళు. 70 మందిలో 58 మంది తిరిగి వెళ్ళిపోయారు సోదరులారా. 12 మంది మాత్రమే మిగిలారు. ఆ 12 మందిలో కూడా ఒకడు సాతాను మనకు తెలుసు. అయితే పేతురు అడుగుతున్నాడు, ప్రభువా మేము ఎక్కడికి మీరు కూడా వెళ్ళిపోతారా? ప్రభు అంటున్నాడు,
అందరూ వెళ్ళిపోయారు, మీరు కూడా వెళ్తారా అన్నాడు. అప్పుడు పేతురు ఏమని చెప్తున్నాడంటే, ప్రభువా మేము ఎక్కడికి వెళ్తామయ్యా, నీవే కదా నిత్య జీవపు మాటలు కలవాడవు, ఇంకెక్కడ దొరకవు అవి. ఇంకెక్కడ ఈ లోకంలో మీరు ఎంత చుట్టూ ప్రదక్షిణ చేసి రండి, తల్ల క్రిందులు పెట్టి తపస్సు చేయండి, ఎక్కడో ఒంటరిగా హిమాలయాల్లోకి వెళ్ళి, లేకపోయినట్లయితే ఎక్కడో ఏయో మరి కందమూలాలు ఆకులు అలములు తినేసి మీరు ఎంత తిప్పలు పడండి, నిత్య జీవపు మాటలు ఎక్కడా దొరకవు సోదరులారా. అవి క్రీస్తు దగ్గర మాత్రమే ఉన్నాయి. అందుకే పేతురు అంటున్నాడు, ప్రభువా మేము ఎక్కడికి వెళ్ళాం, నీవే కదా నిత్య జీవపు మాటలు కలవాడవు అని తెలియచేసి ఆ విధముగా తాను తన యొక్క ప్రాణం పోవును ఎంతవరకు కూడా ప్రభువు కొరకు సాక్షార్థముగా జీవించి అనేకులను మార్చి అనేకులకు సత్యమును బోధించి చివరికి హతసాక్షులైపోయినట్లుగా పరిశుద్ధ లేఖనాల్లో చూస్తున్నాం. అనగా వాళ్ళ శరీరాలు ఏ బాధలు వస్తాయని భయపడిన వారు కారు సోదరులారా, వారి ఆత్మ కొరకు అనేకుల ఆత్మల రక్షణార్థమై ప్రయాసపడిన వారు అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకునండి. అయితే ప్రభు అయిన యేసుక్రీస్తు అసలు నిత్య జీవం ఎవరు పొందుతారు అనే సత్యాన్ని ఆయన కూడా ఏ విధంగా తెలియచేశాడంటే, లూకా సువార్త 18వ అధ్యాయంలో 29వ వచనం చూడండి. ఆయన దేవుని రాజ్యము నిమిత్తమై ఇంటినైనను భార్యనైనను అన్నదమ్ములనైనను అక్క చెల్లెండ్రనైనను తల్లిదండ్రులైన పిల్లలనైనా విడిచిపెట్టిన వాడెవడును ఇహమందు చాలా రెట్లు పరమందు నిత్య జీవము పొందకపోడని నిశ్చయముగా మీతో చెప్తున్నాను అన్నాడు. ఎవరు పొందుతారండి నిత్య జీవాన్ని? అంత చిన్న విషయమా నా ప్రియ సహోదరి సహోదరులారా? ఇలాంటి దేవుడైతే మాకు అక్కర్లేదు అనుకుంటున్నారు చాలామంది. మీరే కావాలా ప్రభువుకి? మీరే కావాలని కోరుకుంటున్నాడా? ప్రభువు ప్రేమను కాదనుకుంటే మనంత శాపగ్రస్తులు ఇంకెవరు కూడా లేరు. కనుక దేవుని యొక్క లేఖనాలు జాగ్రత్తగా చూడండి. ఇదే మాట మత్తయి సువార్త 19:29లో కూడా చెప్తాడు. మనం ఇక్కడ చదువుకున్న దానిలో ఆయన దేవుని రాజ్యము నిమిత్తమై ఇంటినైనను భార్యనైనను అన్నదమ్ములైన తల్లిదండ్రులనైనను పిల్లలనైనా విడిచిపెట్టినవాడు ఎవడును ఇహమందు చాలా రెట్లు పరమందు నిత్య జీవము పొందకపోడని మీతో నిశ్చయంగా చెప్తున్నాను. మత్తయి సువార్తలో కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు చెప్పిన మాట 19వ అధ్యాయం 29వ వచనం చూడండి. నా నామము నిమిత్తము అన్నదమ్ములనైనను అక్క చెల్లెండ్రనైను తండ్రినైను తల్లినైను పిల్లలనైను భూములనైను ఎండ్లనైనను విడిచిపెట్టిన ప్రతివాడును 100 రెట్లు పొందును. విడిచిపెట్టిన ప్రతివాడును 100 రెట్లు పొందును. ఇదిగో కాకుండా నిత్య జీవమును స్వతంత్రించుకొనును ఇట్టివారే నా నామము నిమిత్తము అని చెప్తున్నాడు ప్రభు. మరి లూకా భక్తుడైతే దేవుని రాజ్యము నిమిత్తము అని చెప్పాడు. ప్రభు నామము నిమిత్తము సమస్తమును విడిచిపెట్టుకునేవారు మాత్రమే ఈ లోకంలో శ్రమలే, ఈ లోకంలో 100 రెట్లుగా కూడా పొందుతారు. ఏది విడిచిపెట్టుకున్నావో 100 రెట్లు పొందుతాం. అంతేకాదు నిత్య జీవాన్ని కూడా స్వతంత్రించుకొనుటకు దేవాతి దేవుడు తన వారికి నిత్య జీవం పొందే అర్హతను ఈ విధముగానే పొందగలరు అని నిర్ణయించాడండి. దాన్ని ఎవరు మార్చడానికి అవ్వదు సోదరులారా. ఇది కష్టమే, ఇబ్బందిగానే ఉంటుంది, కానీ ఇది సత్యం. నిత్య జీవం పొందుట అనేది అంత చిన్న విషయం కాదు. కనుక నేను ఈ యొక్క సంగతులు ఏదో ఒక చిన్న మాట చూడండి. నేను ఇప్పుడు సపోజ్ ఒక గంట సేపు ఈ వీడియో చేస్తే కనీసం ఎంత తక్కువ మంది చూస్తున్నారో మీకు తెలుసు కదా. అయినా తక్కువ మంది చూస్తున్నారు ఎక్కువ మంది చూస్తున్నారో నాకు అవసరం లేదు. కొందరైనా చక్కగా విని జాగ్రత్తగా వారు తాము భద్రపరుచుకొని దేవునికి ఇష్టలుగా జీవిస్తారు అని ఆశే కదా సోదరులారా. ఒక 60 నిమిషాల్లో 60 షార్ట్ వీడియోస్ చేసుకోవచ్చు. ఒక గంటలో ఎంతో నేను జనాలు చూడడానికో లేకపోతే జనాల మధ్యలో ఏదేదో పెద్ద మరి గొప్పగా ఉండడానికి ఆశించి చేసే పనులు కావు సోదరులారు.
ఎలాగైనా సరే దేవుని యొక్క పిల్లలు కొందరైనా దేవుని యొక్క సత్యాన్ని తెలుసుకోవాలి, అది స్పష్టంగా తెలుసుకోవాలి, మరలా వాళ్ళకు అనుమానం రాకుండా జాగ్రత్తగా లేఖనాలు నేర్చుకునేవారుగా ఉండాలి అని ఎంతో ఆశతోటి ఈ పనిని చేస్తూ ఉన్నాను. అయితే పోనీ ఇది చూడట్లేదు కదా చాలామంది అని చెప్పి ఆ షార్ట్ వీడియోలో చిన్న మాట పెడితే ఆ చిన్న మాట కూడా ఏది ఆ దాంట్లోనే ఒక 10 సెకండ్లు 20 సెకండ్లు చూసి ఏం నేర్చుకుంటారండి? ఇంత అసహనంతో బ్రతికితే ప్రజలు అసలు దేవుడు వీరికి ఎట్టి కొలత కొలవబోతున్నాడో తెలుసా? మీరు ఎట్టి కొలతతో కొలుస్తారో అట్టి కొలతతో మీకు కొలవబడునని చెప్పాడు. నీకు నా ఎడల ఎంత అశ్రద్ధగా ఉంటే నేను నీ ఎడల ఎందుకు శ్రద్ధ తీసుకుంటాను అని అడగలేదా ప్రభు? నీవు నేను పిలిచినప్పుడు పలకవు, మరలా వెంటబడినా నీ వైపు నేను చూడనని చెప్పిన మాటలు లేవా పరిశుద్ధ గ్రంథంలో? కనుక దేవుని యొక్క లేఖనాలు భయముతోటి వణకుతోటి చదువుకొని దేవుని యొక్క సత్యాన్ని నేర్చుకొని ప్రభువు యొక్క ప్రేమకు ఆయన నాకు చూపిన ప్రేమకు ప్రతిగా కొంతైనా సరే కొంతమందికైనా సత్య సువార్త అందాలి అని ఆశిస్తూ ఉంటే కనీసం ఆ యొక్క వీడియోలు లైక్ చేయడానికి ఇష్టపడని ప్రజలకు కూడా చూస్తున్నాను. మరి అది ఎంత నేను ఇంకేమైనా కోరానా మీ దగ్గర? ఇదైనా కొంతమందికి ఎక్కువ మందికి చూడటానికి వీలు కలుగుతుందట, అందు నిమిత్తం అడుగుతున్నాను. కానీ సోదరులారా, లేకపోతే నాకు అసలు అవసరమే లేదు, నా పని చెప్పుకుంటా వెళ్ళిపోవడమే. నిజముగా హెచ్చరించి గద్దించి బుద్ధి చెప్పి ఎంతో కఠినముగా సువార్త చెప్పి మనుషులను మార్పు చేసుకోవాలి అనే పద్ధతి కూడా ఉంది. కానీ ఈ విధంగా యూట్యూబ్లో చెప్పే వాటికి ఇవన్నీ ఈ విధంగా హెచ్చరించి గద్దించి బుద్ధి చెప్పడానికి కూడా అవ్వట్లేదు కదా. అనేకులు ధనాపేక్షతోటి నిజంగా డబ్బు పిచ్చి పట్టి అనేకులు వాళ్ళు చాలా చాలా మోసకరమైన ప్రయోగాలు చేస్తూ ఉన్నారు. అలాంటిదేమి మీకు అసలు ఏమీ ఇంతవరకు కాదు, ఎప్పటికీ జరగదని చెప్పాను కదా. దేవుని యొక్క లేఖనాలను జాగ్రత్తగా చూడటానికి ఇంత ఇబ్బంది పడిపోతున్నారు ప్రజలు. ప్రభువు కూడా ఒక దినాన మిమ్మల్ని చూసి చూడనట్టుగానే మీరు వచ్చే టైంకి తలుపేసేసుకుంటాడు జాగ్రత్త అని దేవుని యొక్క పరిశుద్ధ లేఖనాల్లో నుండి తెలియచేస్తున్నాడు. నిత్య జీవం పొందాలి అంటే అంత చిన్న విషయం కాదు. మీ పాస్టర్లు చెప్పే మాయ మాటలు కాదు సోదరులారా. బాప్తిసాలు ఇచ్చి పరలోకానికి వెళ్ళిపోతారని పిచ్చి మాటలు చెప్పట్లేదు, నేను సత్యమైన మాటలు చెప్తూ ఉన్నాను. ప్రభు యొక్క స్వరమును మీకు వినిపిస్తూ ఉన్నాను. ఆయన అంటున్నాడు, నా నామము నిమిత్తము తల్లినైను తండ్రినైను అక్క చెల్లెండ్రనైను అన్నదమ్ములనైను ఇండ్లు వాకిళ్ళు భార్య పిల్లలు సమస్తమును విడిచిపెట్టితేనే నాకు పాత్రులు అవుతారని చెప్పాడు. అంతేకాదు వారు 100 రెట్లు ఈ లోకంలో పొందుతారు, నిత్య జీవమును కూడా స్వతంత్రించుకుంటారు అని తెలియచేస్తున్నాడు. ఇది క్రీస్తు బోధకు సంబంధించిన సంగతులు, క్రీస్తు బోధలో ఉన్న సత్యమైన సంగతులు సోదరులారా. వీటిని నమ్మని వాడు దేవుని ఉగ్రతకు పాత్రుడవుతాడనే సత్యం కూడా నేను మీకు చదివి వినిపించాను. ఇవి కుమారుని గూర్చిన సంగతులు, కుమారుని యందు విశ్వాసముంచు సంగతులు. దయచేసి మనసును పెట్టండి. అయితే ప్రభువు నిత్య జీవాన్ని పొందాలి అంటే ఎలాంటి అర్హతలు కావాలో కూడా మనకు తెలియచేస్తూ ఉన్నాడు. అంతేకాకుండా మత్తయి సువార్తలోనే 19వ అధ్యాయం 16వ వచనం నుంచి చూడండి. ఇదిగో ఒకడు ఆయన యొద్దకు వచ్చి, బోధకుడా, నిత్య జీవం పొందుటకు నేను ఏ మంచి కార్యము చేయవలనని అడుగుతూ ఉన్నాడు. నిత్య జీవం పొందాలి అంటే నేను ఏ మంచి కార్యం చేస్తేనే నిత్య జీవం పొందుతామని తెలుసు. అయితే నేను ఏ మంచి కార్యం చేయాలి? అందుకు ఆయన మంచి కార్యం గురించి నన్ను ఎందుకు అడుగుచున్నావు? మంచివాడొక్కడే, నీవు జీవంలో ప్రవేశింపగోరిన ఎడల ఆజ్ఞలు గైకొనమన్నాడు. నేను ఆజ్ఞలు బాల్యం నుండి చేస్తున్నానని చెప్పాడు. అయితే చూడండి, నేను ఇదంతా చదవటం అంత అవసరం లేదు సోదరులారా, దయచేసి చూడండి. అందుకు 20 చూడండి. ఆ యవనుడు, ఇవన్నీ అనుసరించుచునే ఉన్నాను, ఇకను నాకు కొదువ ఏమని ఆయన అడిగాను. అందుకు యేసు, నీవు పరిపూర్ణుడు ఒకటకు కోరిన ఎడలా పోయి నీ ఆస్తిని అమ్మి బీదలకిమ్ము, అప్పుడు పరలోకమందు నీకు ధనము కలుగును, నీవు వచ్చి నన్ను వెంబడించమని అతనితో చెప్పాడు. నీ ఆస్తిని అమ్మి బీదలకిమ్ము అనే మాట బైబిల్లో, మీ బైబిల్స్లో లేదా? మంచి కార్యము, ఏ మంచి కార్యము చేయాలని అడుగుతున్నాడు? నిత్య జీవానికి వెళ్ళాలని ఆశిస్తూ ఉన్నాడు.
నేను ఆజ్ఞలన్నీ చిన్నప్పటి నుంచి చేస్తున్నానని చెప్తున్నాడు, చాలా ఖచ్చితంగా జీవిస్తున్నాడట. కానీ ఆ భక్తి పరలోకానికి లేక నిత్య జీవమునకు సరిపోదట. ప్రభు అన్నాడు, నీలో ఉన్న కొదువును తీర్చేసుకో. నాకేం కొదువు ఉందంటున్నాడు ఆ యొక్క యవనస్తుడు. ప్రభు చెప్తున్నాడు, నీ ఆస్తిని అమ్మి బీదలకి ఇవ్వు. నీ ఆస్తిని అమ్మి బీదలకి ఇవ్వు, అప్పుడు పరలోకమందు నీకు ధనము కలుగును. నీ వచ్చి నన్ను వెంబడించమని చెప్పాడు. నీకు పరిపూర్ణమైన భక్తి కలిగి జీవించాలని కోరికున్నదా? అలాగైతే నేను చెప్పినట్లు చేయమన్నాడు. వెంటనే అతడు ధనవంతుడు గనుక వ్యసనపడుచు తిరిగి వెళ్ళిపోయినట్లు ప్రభువుని విడిచిపెట్టి పారిపోయినట్లుగా చూస్తున్నాం. కనుక దేవుని యొక్క ఆజ్ఞలు చిన్నప్పటి నుంచి చేసినంత మాత్రాన భక్తులు కారు. గమనించండి, దేవుని యొక్క రాజ్యమునకు చేరాలి అంటే పరిపూర్ణమైన భక్తి కావాలి. కేవలము ధర్మశాస్త్ర సంబంధమైన ఆజ్ఞలు చేసినంత మాత్రాన మీరు పరలోకానికి వెళ్ళరు సోదరులారా. ప్రభు చెప్తున్నాడు, నీ ఆస్తిని అమ్మి బీదలకిమ్ము అన్నాడు. ఎవరు చేయగలరు ఈ పని? ఎంతమంది చేస్తున్నారు ఈ పని? పరలోకానికి వెళ్ళిపోతారా మీరు? నిత్య జీవం పొందుతారా మీరు? నా ప్రియ సహోదరి సహోదరులారా, ఒకసారి పరీక్షించుకోనండి. వ్యసన పడకండి. ఆనాడు ఏవనుడు వ్యసనపడి పారిపోయాడు, వెళ్ళిపోయాడు. కానీ మీరు దయచేసి మనసు పెట్టి వినండి, వినిన వాక్యాన్ని విశ్వసించండి. ఇది ఈ యొక్క బైబిల్లో పరిశుద్ధ గ్రంథంలో ఉన్న మాటే, నా మాటలు చెప్పట్లేదు. నేను కూడా చేయాలి, చేస్తేనే. ప్రభువా నీ వాక్యం చెప్పాను కదా అంటే పళ్ళు రాలగొడతాడు. నా వాక్యం రాళ్ళు చెప్తాయి, నువ్వు చెప్పడం ఏంటి? చేసి చెప్పమన్నాడు. ఈ దినాన అది చేతగాని వాళ్ళు దేవుని యొక్క లేఖనాలు చదవరు, లేఖనాలు అర్థం చేసుకోరు, లేఖనాలను వాళ్ళు చెయ్యరు, అనుసరించరు. బోధించుటకు బోధకులైపోయారు. అనేకులను నాశనానికి లాక్కుపోతున్నారండి పాస్టర్లు అంటే. కాబట్టి వాళ్ళందరూ కూడా సోదరులారా నాశనానికి పరిగెడుతూ ఉన్నారు. దేవుని యొక్క సత్యము ఇలాగూ చెప్తూ ఉంది. దేవుని యొక్క వాక్యాన్ని, సత్యమును అసత్యానికి త్రిప్పివేశారు ఈ పాస్టర్లంతా. ప్రతివాడు సొంత బోధలే, ప్రతివాడు పోకిరి మాటలే, ప్రతివాడు కలిపి చెరిపే మాటలే. కానీ మనుషుల మధ్యలో కాలక్షేపం చేసి చందాల కోసం, లేకపోయినట్టే డబ్బు కోసం ప్రయాసపడి ధనాపేక్షులై తాము కొనిన ప్రభువును కూడా అసహించుకుంటున్నారు. మరి నేను గత వీడియోలో మీకు చెప్పాను సోదరులారా, దేవుని యొక్క శ్రేష్టమైన సంగతులు మీరు గమనించినట్లయితే ప్రభు అయిన తండ్రి ఇలాగున పరిపూర్ణమైన భక్తి కలిగిన వారే నిత్య జీవానికి వెళతారు. కనుక నీవు పరిపూర్ణుడు ఒకటికు కోరిన ఎడలా లోకంలో ఉన్న నీకున్నదంతా అమ్మేసి బీదలకు ఇచ్చి నన్ను వెంబడించు, అప్పుడు నేను ఎక్కడికి వెళ్తున్నాను అక్కడికి నువ్వు కూడా వస్తావని చెప్పాడు. ఎందరూ ఈ పని చేయగలరు? ఆలోచించండి. కనుక దేవుని యొక్క లేఖనములలో ఒకటి మనం చూసినట్లయితే ధనమును విడిచిపెట్టాలి. రెండవది చూసినట్లయితే నిత్య జీవమునకు వారసుడు కావాలని మరి ఒకడు ఆశిస్తూ ఉన్నాడు. ఆ యొక్క అనుభవాన్ని లూకా సువార్తలో 10వ అధ్యాయం 25వ వచనం చదువుకుందాం. ఒకడు ఈ విధంగా ప్రభు దగ్గరికి వచ్చి నిత్య జీవమునకు వారసున్న మళ్ళీ బోధకుడు అతను వారసుడు కావాలంటే నేనేం చేయాలి అని అనుకుంటూ ఉన్నాడు సోదరులారా. అయితే ప్రభువు అతనికి కూడా చెప్తున్నాడు. ఏమనంటే 27వ వచనం, అతడు నీ దేవుడైన ప్రభువును నీ పూర్ణ హృదయంతో, నీ పూర్ణ మనసుతో, నీ పూర్ణ శక్తితో, నీ పూర్ణ వివేకముతోనూ ప్రేమింపవలనని, నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమింపవలనని వ్రాయబడి ఉన్నదని చెప్పాడు. బోధకుడు కదా, చాలా మాటలు బాగానే చెప్పాడు. అయితే ప్రభు ఏమంటున్నాడు చూడండి, నీవు సరిగా ఉత్తరం ఇచ్చితివి, అలాగున చేయము, అప్పుడు జీవించేదవని అతనితో చెప్పాను. అయితే తాను నీతిమంతుడనై ఉన్నట్టు కనుబర్చుకొని గోరి అతడు అవును కానీ నా పొరుగువాడు ఎవడని యేసుని అడిగాను. నిన్ను వల్లే నీ పొరుగువాడిని ప్రేమించమని చాలా చక్కగా చెప్పావు, అలాగే చేయమన్నాడు. లేదు నేను బాగా భక్తుడిని అనుకొని ప్రభువా నేను అసలు నీతిమంతుడిని అని మనసులో ఉంది, బయటికి అసలు పొరుగువాడు అంటే ఎవరు ప్రభు అని కొంత అధిక ప్రసంగం చేస్తున్నాడు. వెంటనే ప్రభు మరి యొక్క ఉపమానాన్ని చెప్పినట్లుగా లేఖనాల్లో చూస్తున్నాం. ఈ యొక్క అనుభవాన్ని మంచి సమరయుడు గురించి తెలియని క్రైస్తవులు ఉండరు కనుక చూడండి, ఈ యొక్క లేఖనాల్లో చూసినట్లయితే ప్రభు చివరికి అతనికి ఏం చెప్పాడో తెలుసా? ఈ యొక్క ఉపమానంలో ఒకడు యెరూషలేము నుండి యెరికోకి దిగి వెళుతూ ఉన్నాడు, మధ్యలో దొంగల చేతిలో చిక్కాడని చెప్పాడు. యెరూషలేము అనగా దేవుని యొక్క సన్నిధిలో బ్రతుకోవలసిన వాడు లోకంలోనికి, పాపంలోనికి వెళ్ళిపోతూ
దొంగల చేతిలో అనగా దొంగ బోధకుల చేతిలో చిక్కాడు. వాళ్ళు ఇష్టం వచ్చినట్లు అతన్ని బట్టలు దోచుకున్నారు, కొట్టారు, కొరప్రాణంతో విడిచిపెట్టి వెళ్ళిపోయారు. అప్పుడు ఒక యాజకుడు ఆ త్రోవను వెళుతున్నాడు, చూశాడు, చూడనట్టు వెళ్ళిపోయాడు. ఆ తర్వాత మరి యొక్క లేవీయుడు ఆ చోటు మీదుగా వెళుతున్నాడు, అతను కూడా చూసి చూడనట్టుగా వెళ్ళిపోయాడు సోదరులారా. అయితే ఒక సమరయుడు వచ్చాడు, ఆ మంచి సమరయుడు అతను వచ్చి ఇతను చూసి దొంగల చేతిలో చిక్కిన ఈ యొక్క వ్యక్తిని చూసి జాలిపడి అతని దగ్గరకు వచ్చి నూనె ద్రాక్షరసం పోసి అతని గాయములు కట్టి తన వాహనం మీద ఎక్కించి ఒక పూటకోళ్ళ వాని ఇంటికి తీసుకొని వెళ్ళి అతన్ని పరామర్శించాను అని చాలా మొత్తం ఒక చక్కని కథలాగా ఉంటుంది. దీని గురించి నేను ప్రత్యేకంగా వీడియో కూడా చేశాను పూర్వమే. అయితే మీరు గమనించినట్లయితే మరునాడు అతడు 2 దేనారములు తీసి ఆ పూటకోళ్ళ వానికి ఇచ్చి ఇతని పరామర్శించుము, నీవు ఇంకేమైనా ఖర్చు చేసినట్లయితే నేను మరలా వచ్చినప్పుడు అది నీకు తీర్చేదనని అతనితో చెప్పిపోయాను. కాగా దొంగల చేతిలో చిక్కిన వాడిని ఈ ముగ్గురిలో ఎవడు పొరుగువాడైనా నీకు తోచుచున్నదని యేసు ఆ యొక్క ధర్మశాస్త్రోపదేశకుడిని అడిగినప్పుడు అతడు చెప్తున్నాడు, అతని మీద జాలిపడిన వాడే, కాబట్టి నీవు కూడా పోయి అలాగూ చేయమని చెప్పాను. అనగా ఆత్మీయంగా సహోదరుడు నష్టపోయిన పరిస్థితుల్లో ఉంటే అలాంటి వ్యక్తికి సహాయపడుట అనేది చాలా దేవునికి ఇష్టమైన కార్యం. కనుకనే నిత్య జీవానికి వారసుడిని కావాలంటే నేనేం చెయ్యాలి అని 25వ వచనంలో అడిగాడు ఆ మనుషుడు, ఆ ధర్మశాస్త్రోపదేశకుడు. అయితే దేవుని యొక్క ఉద్దేశాన్ని చక్కగా మనకు కూడా ఈ దినం నేర్పిస్తూ ఉన్నాడు సోదరులారా. నిత్య జీవానికి వారసులు అయ్యేవాళ్ళు తన మట్టికి తన స్వార్థాన్ని చూసుకొని నేను నేర్చుకున్నాను, నేను చదువుకున్నాను, నాకు బాగా తెలిసిపోయింది, నా మట్టుకు నేను జాగ్రత్తగా ఉండాలి అని అనుకుంటే సరిపోదు. దీన్ని చాలా చాలా సహోదర ప్రేమను కలిగి ఉండాలి. నష్టపోయిన వారి ఎడల కనికరం చూపించాలి. అందుకే అగ్నిలో నుండి లాగినట్లు ఒక ఆత్మను రక్షించుట దేవునికి చాలా ఇష్టమండి. కాబట్టి ప్రతి మనుషుడు దేవుని యొక్క ప్రియకుమారుడైన క్రీస్తును తెలుసుకోవాలి. తెలుసుకోకపోయినట్లయితే చెప్పాలి అనేది కూడా దైవ నిర్ణయం అనే సంగతిని తెలుసుకోనండి. అందునిమిత్తమే నేను ఈ ఛానల్ని నా ప్రభువు నాకు తెలిపిన వాటిని కొంతమందికైనా తెలియచేయాలని దీన్ని అందుకే ప్రారంభించడం జరిగింది. దీన్ని కూడా చాలామంది చూస్తున్నారు. మరి కొంతమంది చూసినట్లయితే సోదరులారా ఏదో చిన్న ముక్క చూసి వదిలేయకండి, దయచేసి పూర్తిగా చూస్తే చాలా మంచిది. ఏదైనా ఒక వాక్యాన్ని మనం నేర్చుకోవాలి అంటే, ఎందుకనగా వాక్యం ప్రశ్నిస్తుంది, జవాబు కూడా వాక్యంలోనే ఉంటుంది. అయితే అది ఎక్కడో ఉంటుంది. దాన్ని సమకూర్చి మీకు తెలియచేసినప్పుడు మరి మీరు ప్రశ్న మాత్రమే విన్నారనుకో, జవాబు వినలేదనుకో నష్టపోతారు కదా. కనుక పూర్తిగా విన్నట్లయితే మీకు చాలా ప్రయోజనం, ఆత్మీయ జీవితంలో శక్తివంతులు అవుతారు సోదరులారా. కనుక ఈ విధముగా నిత్య జీవాన్ని సంపాదించుకోవాలి అని ఆశ కలిగిన దాన్ని అందరికీ అందుకోలేరు. ఎందుకనగా వారు ధనవంతులైనట్లయితే ధనాన్ని విడిచిపెట్టుకొని ప్రభువును వెంబడించలేరు. ధర్మశాస్త్ర ఉపదేశకులైనట్లయితే విధేయతతోటి ప్రభు యొక్క మాటలు నేర్చుకుని ఆ విధంగా జీవించడానికి చాలా ఇబ్బంది పడిపోతారు. ఏదేమైనప్పటికీ సమస్తమును విడిచిపెట్టి ఆయన నామము నిమిత్తము ఆయనను వెంబడించువారు మాత్రము నిత్య జీవమును స్వతంత్రించుకుంటారని తెలియజేస్తున్నాడు. నిత్య జీవము ఆయన కుమారుని యందు ఉన్నదని చెప్పాడు. కుమారుని యందు విశ్వాసం ఉంచువాడే నిత్య జీవము కలిగిన వాడు. కుమారునికి విధేయుడు కానివాడు జీవము కూడా చూడడు. నిత్య జీవం కాదు సోదరులారా, అసలు జీవము కూడా చూడడు. కానీ దేవుని యొక్క ఉగ్రత వాని మీద నిలిచి ఉంటుందని చెప్పాడు. కనుక నిత్య జీవము గురించిన ఈ యొక్క సంగతులు మీరు మరి కొంత మట్టుకు గ్రహించి ఉన్నారని నేను కూడా ఆశిస్తున్నాను. నిత్య జీవపు మాటలు కలిగిన వాడు ప్రభు అయిన క్రీస్తును విడిచిపెట్టి అపోస్తలులు వెళ్ళిపోలేదు సోదరులారా. వారు క్రీస్తు యొక్క శక్తిని, క్రీస్తు యొక్క ఆత్మను కూడా పొంది భూదిగంతముల వరకు సాక్షులై వారు అనేకులకు నిత్య జీవమును చూపించినట్లుగా కూడా లేఖనాల్లో మనం నేర్చుకుంటూ ఉన్నాం. అయితే చివరిగా ఒక మాట చదువుకొని ముగించేస్తాను. తిమోతికి వ్రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 11-12 వచనాలు చూడండి. దైవజనుడా, నీవైతే వీటిని విసర్జించి, వీటిని అనగా ధనాపేక్షను గురించి అప్పటి వరకు చెప్పాడు పౌలు గారు.
చెప్పి వాటిని విసర్జించి, అనగా ధనాపేక్ష లేనివాడవై నీతిని, భక్తిని, విశ్వాసమును, ప్రేమను, ఓర్పును, సాత్వికమును సంపాదించుకొనుటకు ప్రయాసపడుము. విశ్వాస సంబంధమైన మంచి పోరాటము పోరాడము, నిత్య జీవమును చేపట్టుము అని చెప్పాడు. దాన్ని పొందుటకు నీవు పిలువబడి అనేక సాక్షుల ఎదుట మంచి ఒప్పుకోలు ఒప్పుకొంటివి. అపోస్తుడైన పౌలు తిమోతికి వ్రాస్తూ చెప్తున్నాడు, నా కుమారుడా, ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలం కనుక దాన్ని విడిచిపెట్టి అసలు వాటి ఛాయలకు వెళ్ళొద్దు. నీవైతే నీతిని, భక్తిని, విశ్వాసమును, ప్రేమను, ఓర్పును, సాత్వికమును సంపాదించుకొనుటకు ప్రయాసపడము. విశ్వాస సంబంధమైన మంచి పోరాటం పోరాడము, నిత్య జీవమును చేపట్టుము అని తెలియజేస్తున్నాడు. విశ్వాస సంబంధమైన మంచి పోరాటం అనగా విశ్వాసము, క్రీస్తు ద్వారానే మంచి పోరాటం కలిగిన వాడవై ఉండి, అనగా క్రీస్తు నీలో నివసించాలి, క్రీస్తు కొరకు సాగిపోవాలి, క్రీస్తును ధరించుకోవాలి, క్రీస్తును సంపాదించుకొని నిత్య జీవం పొందే అర్హతను సంపాదించుకునే పద్ధతిని అపోస్తుడైన పౌలు అలనాడు తిమోతికి వ్రాస్తున్నాడు. అసలు తిమోతి ఎంతో భక్తుడు, కానీ వారికి కూడా ఇలాంటి చక్కని హెచ్చరికలు చెప్పి, తండ్రి తన యొక్క కుమారులను ప్రేమించినట్లుగా భక్తులు కూడా వారి బోధయందు లక్ష్యముంచిన వారి విషయంలో ఎంతో ప్రేమతో, అనురాగముతో, బాధ్యతతో, సకలమైన బాధ్యతలు అప్పగిస్తూ మరి అంత చక్కగా నిత్య జీవాన్ని చేపట్టే విధానాన్ని తెలియచేస్తూ ఉన్నాడు. కనుక ఇలాంటి నిత్య జీవపు మాటలు మరి ప్రభు అయిన యేసుక్రీస్తు కూడా ఆయన యందు విశ్వాసం ఉంచిన వారికి గొప్ప వాగ్దానం చేశాడండి. ఆ వాగ్దానాన్ని చదివి మరి ఈరోజు ముగించేస్తాను. 1 యోహాను పత్రిక 2వ అధ్యాయం 25వ వచనం చూడండి. 2వ అధ్యాయం 25వ వచనం, నిత్య జీవమును అనుగ్రహించుననున్నదియే ఆయన తానే మనకు చేసిన వాగ్దానము. యేసుప్రభు నమ్ముకుంటే మాకేంటండి లాభం అనుకుంటున్నారేమో. అన్ని బాధలు, కష్టాలు, శ్రమలు, శరీరం ఇదంతా వద్దంటున్నారు. క్రీస్తు బాధలో అందరిని మరి విడిచిపెట్టాలనేసి ఉంది. మరి ఇవన్నీ చేస్తే మాకేంటండి లాభం అని ఏ ఒక్కరూ కూడా నిరాశ చెందనక్కర్లేదు. ఈ లోకములో మనము శరీర సంబంధులైన మన వారిని విడిచిపెడితే 100 రెట్లుగా దేవుని యొక్క బిడ్డలతో కలిసి ఉండే భాగ్యాన్ని మనకు దయచేస్తాడండి. అంతేకాదు నిత్య జీవాన్ని స్వతంత్రించుకుంటామని కూడా చెప్పాడు. అయితే ఇక్కడ ఏమంటున్నాడంటే నిత్య జీవమునిస్తాను అని ఆయన తానే మనకు చేసిన వాగ్దానం. ఈ యొక్క వాగ్దానాన్ని స్వతంత్రించుకొని యుగ యుగములు ప్రభువుతో పరలోకమందు ఆ మహిమ కలిగిన సింహాసనాసీనుడైన ప్రభువు, ఆ ప్రభువు యొక్క సముఖములో సదాకాలము ఆయనతో కలిసి జీవించే గొప్ప ధన్యకరమైన జీవితాన్ని మరి మనం ఈ లోకంలో ఉండగానే సంపాదించుకోవాలి. కనుక ఇట్టి నిత్య జీవపు మాటలు మనము విశ్వసించి వాటి యందు విశేష జాగ్రత్త కలిగి, లోకంతో మనకు సంబంధం లేదు, పరలోకమే శాశ్వతం కనుక ఆ పరలోకం కొరకు ప్రయాసపడి నమ్మకముగా జీవిద్దాం, నిత్య జీవాన్ని చేపట్టు వారిగా బ్రతుకుదాం. దేవునికి స్తోత్రం. ముగించేస్తాను.